ఘటన మీ అందరికి తెలుసు. ఒక కసాయి తల్లి ముగ్గురు పిల్లల్ని అంటే కన్న పిల్లల్ని కడతేర్చడం జరిగింది, అంటే చంపడం జరిగింది. సో ఆ ముగ్గురు పిల్లల్ని ఎందుకు చంపింది అని అంటే ఎవరో 10th క్లాస్ ఫ్రెండ్ పరిచయం అయ్యిండు మళ్ళీ. సో గెట్ టుగెదర్ పార్టీలో. సో ఆయన కోసమే ఈయనను చంపింది, అట్లాగే భర్తను కూడా చంపాలనుకుంది, ఆయన ఎట్లాగో తప్పించుకున్నాడు అన్నట్టు ఈ మాటలన్నీ మనకు వినిపిస్తున్నాయి, ఈ విషయాలన్నీ మనకు తెలుస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు ఆమె చంపిన తన పైన కానీ, శివ పైన కానీ, రజిత పైన కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి శిక్షలు విధిస్తున్నారు అనేది ఇప్పటి వరకు అసలు ఎవ్వరికి ఏమి తెలియదు. అంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది, సో అక్కడే వాళ్ళు జైలుకి వెళ్ళడం జరిగింది, అంతే తప్ప సో వాళ్ళకి ఏం శిక్ష వేయబోతున్నారు, సో చెన్నయ్యకి ఏమైనా న్యాయం జరుగుతుందా లేదా అనేది ఇప్పటి వరకు మనకి ఏం తెలియదు. సో చిన్నయ్య నాడికే మనము తెలుసుకుందాం. సో నమస్తే అన్న. నమస్కారం సార్. సో అంటే ఎట్లున్నామని ఇప్పుడు అడగడం కూడా తప్పు. నేను బాధలోనే ఉన్నా సార్, బాధతోనే ఉన్నా. ఉంటే ముగ్గురు పిల్లలను కళ్ళ ముందర తిరిగిన పిల్లలను బాధనే ఉంటుంది సార్. పోయి ఇటు బయటికి వెళ్ళి వచ్చారు, ఆవిడే డాడీ మమ్మీ నన్ను కొట్టింది, డాడీ ఆ అన్న కొట్టిండు అని చోరు మీద ఎవరు చాటింగ్ చెప్పుకునే పిల్లలు, నాకు బ్యాచ్లు వచ్చినాయి అని చెప్పుకునేటోళ్ళు, నాకు కొంచెం బాధనే ఉన్నాను సార్. పిల్లలు ఏ సంవత్సరంలో పెళ్ళి అయిందన్న మీకు? 2013లో అయిందండి. 2013లో అయింది. సో అంటే పెళ్లి చేసుకునేటప్పుడు మంచిగానే ఉండేనా మీరు? అంటే ఆమె పెళ్లి చేసుకునేటప్పుడు అందరు పెద్దల సమస్యలో మాట్లాడినాం. పెళ్లి అయ్యింది, పెళ్లి అయినప్పుడు మేము భూమి ఇస్తున్నాం, పెళ్లి అయిన దాకా మేము భూమి రిజిస్ట్రేషన్ చేయలేదు, పెళ్లి అయినాక భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అప్పుడు ఆ మధ్యలో ఏమైంది, నేను భూమి చేస్తేనే వస్తా లేకపోతే లేదు, నీకు భూమి అవసరం ఉంటే భూమి తీసుకొని పోరు రజిత, నాకేం అవసరం లేదు, నువ్వు అప్పుడే వెళ్ళిపోయేది ఉండే. నేను భూమి చేసిన 2 ఎకరాలు భూమి చేసినాక వచ్చి నువ్వు సంసారం చేసి ముగ్గురు పిల్లల కళ నా కళ్ళ ముందర తిప్పి నా పిల్లలు చంపితే నాకు ఎంత బాధ. అదే